అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్షేమ పథకాల్లో భాగంగా సామాజిక పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి 2019లోని జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న ఆ క్రమంలోని ఇచ్చినటువంటి హామీలకి అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడాను పెన్షన్ అందించే దిశగా చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఒక కారణంతో ప్రతిపక్షాలు అబ్జెక్షన్ చేయడంతో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించే పథకం ఏదైతే ఉందో దాన్ని అయితే పూర్తిగా ఇక్కడ నిలుపుదల చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలోని సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోలేని వారందరూ కూడా ఈరోజు సచివాలయానికి రావడం, అలాగే ప్రతి నెల 1వ తేదీన అందుకోవాల్సిన ఈ పెన్షన్లు ఇప్పటికీ 3 రోజులు జాప్యం జరిగింది. అలాగే రాలేని వారికి కూడా ఆ ఇంట్లో ఉన్న సభ్యులు ఎవరో ఒక వారి నిత్యం చేసుకునేటువంటి పనులు మానుకుని మరి వారిని తీసుకుని వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తూ ఆ పెన్షన్ అందుకునే పరిస్థితి అయితే ఈరోజు నెలకొని ఉంది. అయితే ఈ పెన్షన్ అందుకునే ఈ క్రమంలో మాత్రం వీరందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ లబ్ధిదారుల మాటలోనే అసలు తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏ ఊరు మీది? తోటపాలెం. అసలు ఏ పెన్షన్ మీకు వస్తుంది? ఎంత వస్తుంది పెన్షన్? 3,000 వస్తుంది. ప్రతి నెల ఎప్పుడు పెన్షన్ ఇస్తారు? ఎవరు వచ్చి మీ ఇంటికి పెన్షన్ ఇస్తారు? వాళ్ళండ్రి. ఎన్ని గంటలకు వస్తారు? తెల్లవారే వస్తారు, తెల్లారింటికే వస్తారు. తెల్లారింటికి వచ్చి మొత్తం తిరుక్కొని వస్తారు, ఇస్తారు. మరి ప్రతి నెల మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే ఆ పద్ధతి బాగుందా? మీరు ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుని అయిపోతుంది. ఓపికలు ఉన్నోళ్ళు వస్తారు, ఓపికలు ఉన్నోళ్ళు రారు. నేను ఇప్పుడు మాట్లాడలేకపోతాను, చెప్పలేకపోతాను. ఆవేశం. మరి నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మరి ఎంత దూరం నుంచి నువ్వు ఇక్కడికి నడుచుకుని వచ్చావు? మరి నీకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? మీరు ఇంకెవరు ఉన్నారు అంటే మీరు బాధ్యత చెప్పాలా? రేట్ చేస్తాం. చూసుకున్నట్లయితే కనుక ఆవిడ ఆరోగ్య పరిస్థితి అసలు మాట్లాడే కూడా ఆవిడకి లేదు. అలాగే అసలు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? సింగోడిపేట బాబా, సింగోడిపేట అందరు కళ్ళు ఉన్న పేరు వచ్చారు. నేను రానా పని డబ్బులకు చెప్పలేదు. ఎలా దేశం వాళ్ళు తిరుగుకున్న పిల్లగాడికి వెళ్ళి ఎలగబడి ఆ పాత బిల్డింగ్లకి వెళ్ళి ఎలాగ తిరిగి వచ్చినా నాకు తెలక ఎన్నాళ్ళు మనం తొంగ నెగుతాడు తెచ్చి ఇచ్చేస్తారు వాళ్ళంటలో. ఈ నెల ఇక్కడ దేశం తిప్పించినారు నాకు. వాళ్ళు ఎలాగొచ్చావు? నడుచుకొని వచ్చావా? ఆటో గట్టు ఆటో రాలేదు. ఆటో మీద వస్తే భయ బాధ లేకపోను. నాకు తెలకి దేశం వాళ్ళు తిప్పుతున్నా పాత బిల్డింగ్లకి వెళ్ళి అలా కొండకి వెళ్ళి పాటలు వచ్చిందని ఏడుగులు. మరి మీ ఇంట్లో ఎవరు లేరా నిన్ను తీసుకుని రావడానికి? కొడుకులు అన్నారు. చెరుకు మిషన్కి వెళ్ళిపోండ్రు, పెన్కి వెళ్ళిపోండ్రు, ఒకడు క్యాంప్ వెళ్ళిపోండు, ఒకడు వచ్చేమో చచ్చిపోయినాడు. అంత బాధలో నన్నాం రా అంటే నాయన అంత నాకు తేలితే అవులే నత్తరు వెళ్ళిపోయి అమ్మని నాకు అవులు చెప్పలేదు. చూసుకున్నట్లయితే కనుక ఈ పెన్షన్ అందుకునే క్రమంలోని రాగలిగిన వారు రాలేని వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాల్సిన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే వాలంటీర్లు అయితే కనుక ఒక వాలంటీర్కి ఇన్ని ఇల్లు అని చెప్పి వారు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే సచివాలయం సిబ్బందితో ఈ పెన్షన్ పంపిణీ అనేది చేయించడంలో ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి తక్కువ పరిమితిలో ఉండడం వల్ల వీరు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించే క్రమంలో మాత్రం వీరు ఫెయిల్ అవుతున్నారా లేకపోతే ఏంటనేది వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఏం పెన్షన్ తీసుకుంటున్నావు? అసలు నీకు పెన్షన్ ఎంత వస్తుంది? అసలు 3,000. ఎంత? 3,000. 3,000. ఎన్ని గంటలకు వచ్చాయి పెన్షన్ తీసుకోవడానికి? ఇప్పుడు 10 అవుతుంది. 10 గంటలకు వచ్చాను. నేను రాలా పనులు పిల్ల తీసుకుని వచ్చింది పెన్షన్కి. మరి ప్రతి నెల నువ్వే వచ్చి తీసుకుంటున్నావా? ప్రతి నెల వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మీరు ఎక్కడ వస్తున్నారు? ఇక్కడికి వస్తాను. వాలంటీర్లు లేరు అంతే. మరి బాగుందా ఈ పద్ధతి? బాగుందా లేకపోతే ఇంటి దగ్గర పద్ధతి? ఈ పద్ధతి బాగుంది. ఆ పద్ధతి మంచిది. ఆ పద్ధతి లేట్ చేసేవారు. ఆ పద్ధతిలా మేము పడుకొని ఉంటేప్పటికి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఎవరు వేస్తారు? మీరు ఇప్పుడు 10-11 అవుతుంది. ఇప్పుడు ఆ పిల్ల తేకపోతే ఇప్పుడు రావడానికి దిక్కులేదు. నడిచి ఎవడు వేస్తాడు? ఉండిపోయి నేను వేస్తాను. అది ఈ 3,000 పెన్షన్ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? నా మందులకి భోజనంకి నాన్న మా పాప ఇచ్చేస్తుంది కదా. నా ఖర్చుకి నెలకి సరిపోతుంది. అలాగమన్నది లేదు అనకంటున్నాను. మరి ప్రతి నెల ఇలాగే రావాలి అంటే కనుక ఎవరో ఒకరు తోడు తీసుకొని రావాల్సిన పరిస్థితే కదా. మరి ఏం చేస్తావు అప్పుడు?
ఏడు మరి ఉండిపోతుంది. మరి రాలేనంత ఏడు చేసి ఆందలు పడిపోతున్నా. ఇప్పుడు ఆ అమ్మకి ఆ అమ్మ తాగపోతే ఉండిపోతుంది. ఇది చూసుకున్నట్లయితే కనుక ఆ పెన్షన్ కూతురు కూడా ఇక్కడ ఉన్నారు. ఆవిడ అసలు ఇంతవరకు ఏ పని మానుకుని ఇక్కడ ఉన్నారు ఏంటనేది వారి మాటలు తెలుసుకుందాం. అసలు మీ పేరేం పెన్? దాసరి చిట్టమ్మ. ఎవరు తీసుకుని వచ్చారు అసలు ఏంటి? మా నాన్నగారు నా పని మానుకొని తీసుకున్నది. మాకు షాప్ ఉంది, ఆ షాప్ మానుకొని తీసుకొని రావాలి. తెల్లరింటికైతే ఫంక్షన్లు ఇచ్చేవారు ఇదివరకు అయితే, వాలంటీర్ ఇంటికి వచ్చి. ఇప్పుడు మరి ఇవ్వట్లేదు కదా. ఈ నెల అలాగైంది. నెల అయితే ఇచ్చేవారు, ఈ నెల అలాగైంది. మరి రాక తప్పదు కదా మా నాన్నగారు. మరి నెల అంటే అవ్వదు మాకు, అది ఎన్నో పనులు మార్కుని రావాల్సిందే. మరి ఈ ఒక్క నెల కాబట్టి ఏదో మీరు వచ్చారు, కానీ ప్రతి నెల ఇదే పరిస్థితి. మరి రారు, తీసుకోరు పెన్షన్ అయితే. మరి తీసుకోమని చెప్పట్లేదు. 3,000 రూపాయలు వదులుకోవడం అంత మాటలు కాదు, కానీ ఏదో పని కేటాయించుకోండి అంటూ తీసుకొని రావాలి అతనికి, అంతేగాని తనైతే రాలేరు. ఇంకా అది అంటే చాలా మందికి 3,000 రూపాయలు పెద్ద అమౌంట్ కాదు అనిపిస్తుంది కదా. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ 3,000 రూపాయలు? అమౌంట్ కాదనుకోవాలి. ఎందుకు అనిపిస్తుంది అండి? 3,000 అంతే అమౌంట్ కాదని ఎందుకు అనుకుంటారు చెప్పండి? అమౌంటేనండి, వాళ్ళకి అదే గొప్ప. అది చూసుకున్నట్లయితే కనుక అసలు ఈ పెన్షన్ పంపిణీ విధానంలోని అసలు ఇంత జాప్యం ఎందుకు జరిగింది ఏంటి అనేది అయితే అసలు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాము. చాలామంది పెన్షన్ తీసుకోవడానికి వచ్చినటువంటి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరు ఇప్పటికీ కూడాను పడిగాపులు కాస్తూ ఉన్నారు. అది ఇందులో ఇక్కడ నడవలేని వారు, అసలు పూర్తిగా ఒకరి సహాయం లేకుండా వారు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి మీరు చూస్తున్నారు. తాతయ్య వినిపిస్తుందా? మాట వినిపిస్తుందా? అసలు ఏంటి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ పేరేంటి? తోటపాలెం కోల సంజేసి అంటారు. నాకు వృద్ధాప్యం అయిపోయింది, నడవలేకపోతున్నాను. కుర్రోడు సహాయంతో వచ్చిన పెన్షన్ కోసం. ఏమవుతాడు అబ్బాయి మీకు? మనవడు. మరి ప్రతి నెల ఇలాగే మీ మనవడో కొడుకో కూతురు ఎవరినో పట్టుకుని రావాల్సిందనే పరిస్థితి? అలా రావాల్సిందే, లేదు మా ముసలమ్మ వస్తుంది, మా ఆవిడని తీసుకుని వస్తుంది. కానీ నడలేను. ఎన్నాళ్ళు తెల్ల 6 గంటలకు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చు ఇబ్బంది లేకపోయేది. ఇదే మొదటి నెల నుంచి ప్రారంభం. మాకు మళ్ళీ అలాగే కొనసాగిస్తారు, లేకపోతే ఇలా ఇబ్బందులు అవుతాయో అర్థం కాదు. మరి ఇలా వచ్చి పెన్షన్ తీసుకునే క్రమమే కనుక ఇదే పరిపాటు అయితే కనుక ఎవరో ఒకరు తోడు లేకపోతే అయితే వచ్చి తీసుకోలేని పరిస్థితి కదా. మరి మునుపటి రోజులు మీరు పెన్షన్ ఎలా పొందేవారు, ఇప్పుడు ఎలా పొందుతున్నారు? ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు, అన్నీ సక్రమంగా జరుగుతుంది. ఇప్పుడంటే మరి లేదు, ఇంకా ఉంది కదా ముందు ఉన్నప్పటి వాళ్ళు ఇంకెలా నడుపుతారో చూడాలి. చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడాను ఎంతో ఇబ్బందులు పడుతూ వారి పెన్షన్ అయితే తీసుకునేందుకు అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సచివాలయాలకి అసలు చాలామందికి అయితే సచివాలయం అడ్రస్లు కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వారికి ఏ సమస్య ఉన్నప్పుడు కూడాను వాలంటీర్ల వద్దకే వెళ్ళడం, లేదా వాలంటీర్లు వారి వద్దకు వెళ్ళి ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యకి తగు పరిష్కారం కూడా అందించే దిశగా వారు పనిచేసేవారు. పొద్దున్న పడుకుని లేవక ముందే తలుపు తట్టి పెన్షన్ అందించేవారు. మాకు అసలు సచివాలయం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు అయితే ఇంతకు ముందైతే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో కూడాను ఎవరో ఒకరి సహాయంతో ఇక్కడ వరకు వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే మాకు ఎదురవుతున్నాయి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ ప్రభుత్వానికి కార్యకర్తగా పనిచేస్తుందని ఒక ప్రతిపక్షాలు అనడంతో ఆ వాలంటీర్ వ్యవస్థని ఇక్కడ పూర్తిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిలుపుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ నిలుపుదల చేసే క్రమంలో మాత్రం ముందుగానే గవర్నమెంట్ ఆలోచించి ఈ లబ్ధిదారులకి అందవలసిన ప్రతి ఒక్క పథకం కూడాను వారికి సకాలంలో అందేలాగా ఒక ప్రణాళిక బద్ధంగా వాళ్ళు ముందే కనుక ఆలోచించి ఉన్నట్లయితే కనుక ఈరోజు ఈ పరిస్థితి నెలకొనే పరిస్థితి అయితే వచ్చేవి కాదు. ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖు 9వ గంట లోపల ప్రతి ఒక్కరు కూడా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే ప్రక్రియలు అయితే జరిగేవి. కానీ ఇప్పుడు 3వ తేదీ వచ్చి గడిచిపోయి 4వ తేదీ రావడం జరిగింది. అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడాను 10% కూడా పెన్షన్ అయితే ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. దానికి కారణం కూడాను సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు తక్కువ సంఖ్యలో ఉండటం వల్లే ఈ యొక్క జాప్యం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడాను అటు ప్రతిపక్షం ఇటు
ప్రభుత్వం ఈ ఇద్దరు కూడాను ఈ మధ్యలో ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో నలిగిపోవడం జరిగింది. ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవడం మాత్రం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఆ మునుపటి రోజులే బాగుండేవి, మా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందించారని అయితే మాత్రం వారు వాపోతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడాను వీరి యొక్క సమస్య ఇక్కడితో అయిపోతుందా లేకపోతే రాబోయే రోజుల్లో కూడాను ఇదే తంతుగా నడుస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.